జిల్లా నూజివీడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టెండర్ ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుగా వనపర్ల శివకార్తీక్ నిలిచారు. పోలింగ్ బూత్ కు వెళ్లిన శివకార్తీక్ కు అప్పటికే ఆ పేరుతో ఉన్న ఓటు పోలైనట్లు అధికారులు, ఏజెంట్లు చెప్పడంతో కంగుతిన్నారు. తాను అసలు ఓటు వేయలేదని, ఓటు వేయడానికి అవకాశం కల్పించాలని వనపర్ల శివకార్తీక్ ఎన్నికల అధికారిని కోరటంతో టెండర్ ఓటు వేయటానికి అవకాశం కల్పించారు. అయితే తాను ఓటు వేయకుండానే వేసినట్లు ఎన్నికల అధికారి కూడా చెప్పటం బాధ కలిగించిందని శివకార్తీక్ తెలిపారు. సాధారణ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయటం సహజమని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ విధంగా దొంగ ఓట్లు పడటం విస్మయం కలిగించిందన్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, తన పేరుతో వేరొక వ్యక్తి దొంగ ఓటు వేసినప్పటికీ టెండర్ ఓటును వేయటం జరిగినట్లు వనపర్ల శివకార్తీక్ తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరించటం బాధ కలిగించిందని వనపర్ల శివకార్తీక్ చెప్పటం విశేషం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ విధంగా జరగటం ఒకంత ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. నమస్కారం అండి. నా పేరు శివకార్తీక్ వలపర్ల. కృష్ణా గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఓటర్లో ఒక వ్యక్తిని. నూజివీడు పట్టణ కేంద్రంలో బాయ్స్ హై స్కూల్లో బూత్ నెంబర్ 7లో నా ఓటు ఉందండి. నేను సుమారు 3:30-3:40 ప్రాంతంలో పోలింగ్ బూత్లోకి రావడం జరిగితే ఆ పోలింగ్ ఆఫీసరు మీ సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి 152లో ఆల్రెడీ మీరు ఓటు వేసేసారు, మేము ఐడి కార్డు కూడా వెరిఫై చేసుకున్నామని చెప్పడం, మరియు దానికి సంబంధించి ఎవరైతే పోలింగ్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళు కూడా 152 శివకార్తీక్ వలపర్ల అనే పేరుతో వేరే వ్యక్తి ఆల్రెడీ ఓటేశారని ధృవీకరించడం జరిగిందండి. జరిగిన వెంటనే నేను మన రాజ్యాంగం కల్పించిన మరియు భారత ఎన్నికల సంఘం వారు రూపొందించినటువంటి రూల్స్ ప్రకారం నేను ప్రొటెస్ట్ ఓట్, అది టెండర్ ఓట్ కోసం అభ్యర్థించడం జరిగింది. దానికి నన్ను కొంచెం వెయిట్ చేయాలి అని మన పోలింగ్ ఆఫీసర్ ఒక వ్యక్తి ఇచ్చేశారు. సో అందరు ఓటర్లు లైన్లో ఉన్న వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అడగడం జరిగింది, ఇట్లా బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారిని కాంటాక్ట్ చేయండి, మరి ఆల్రెడీ సమయం ఎక్కువ అవుతుంది అది ఇది అని. సో వారు తెలియజేస్తామని చెప్పారు, కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు వాడినటువంటి కొన్ని పదాలు నాకు కొంచెం బాధ కలిగించినాయండి. మీరు ఆల్రెడీ వేసేసి మళ్ళీ రెండోసారి వచ్చి ఉంటారు అని నా వేలు చెక్ చేయటం కానీ, మరియు రెండోది మీరు 5 గంటల తర్వాత వచ్చారు, అసలు మీరు ఇప్పుడు వచ్చి ఇట్లా గోల్ చేస్తారు ఏంటి అని కానీ, అదంతా కొద్దిగా బాధాకరంగా నాకు అనిపించింది. మరి ఎవరైతే స్థానిక ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, లేదంటే ఈ పోలింగ్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి విషయాలు చూసుకున్నట్టయితే కొంచెం ఎవరైతే ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారో వారికి కొంచెం ఎన్నికల ప్రక్రియ పైన భరోసా ఇవన్నీ కల్పించేందుకు అవకాశం ఉంటుందండి. అది కొద్దిగా జరగనందుకు కొద్దిగా బాధేసింది. ఎందుకంటే ఇప్పుడు సాధారణ జనరల్ ఎన్నికలకి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలకి తేడా ఏంటంటే, ఇందులో మనకి ఇట్లాంటి దొంగ ఓట్లు వేయటం కానీ ఇట్లాంటివి జరగకుండా తక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో అయినప్పటికీ ఇట్లాంటి ఎలక్షన్స్లో కూడా ఇట్లాంటివి జరగటం అనేది ఒక భారతదేశ పౌరుడిగా మరియు ఈ రెండు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్గా కూడా నాకు చాలా బాధ కలిగించింది. మరి ఎన్నికల సంఘం వాళ్ళు కానీ ఎవరైతే మనకి ఈ ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఉంటారో, అంటే మన సబ్ కలెక్టర్ గారు కానీ, జిల్లా కలెక్టర్, ప్రస్తుతానికి ఎలక్షన్కి ఆర్ఓగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. సో ఇట్లాంటి విషయాలు పునరావృతం కాకుండా ఎవరైతే ఎన్నికల్లో విధుల్లో ఉంటారో వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇచ్చి తర్ఫీదునిచ్చి పంపిస్తే ఇట్లాంటి సమయం వృధా కాకుండా ఉంటుందండి. నేను 4 గంటలకు వచ్చాను, 5:05 కల్లా ఎన్నికల లైన్లో ఉన్న వాళ్ళందరూ అయిపోయారు, కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు నాకు టెండర్ ఓటు వేయడానికి ఇంత సమయం తీసుకోవటం అనేది కొంచెం విచారించదగిన విషయం. మరి మీడియా ద్వారా నేను కూడా కోరుకునేది ఏంటంటే, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఓటు అనేది ఒక ప్రాథమిక హక్కు లాంటిది కాబట్టి మనం కంపల్సరీగా ఇట్లాంటి టెండర్ ఓటు కోసం కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ని, బూత్ లెవెల్ ఆఫీసర్ని లేదా ఎలక్షన్ ఆఫీసర్ని అభ్యర్థించి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి ప్రయత్నం చేయాలండి. వీళ్ళు కూడా ఏంటంటే సాధ్యమైనంత వరకు మీకు ఓటు వేసేసారు, మీరే వేసారు, లేదా అసలు మీరు ఎక్కడ ఎందుకున్నారు, వెళ్ళిపోండి, అయిపోయింది కదా అన్న ఉద్దేశంలో కొంచెం మాట్లాడటం జరిగింది. అయినప్పటికీ నేను దృఢంగా నా ఓటు నేనే వేసుకోవాలి అని నేను వాళ్ళకి తెలియపరచడం, నాకు కూడా కొద్దిగా ఎన్నికల ప్రక్రియ మీద అవగాహన ఉండటంతో నేను ఓటు వేయగలిగాను, టెండర్ ఓటు నేను సమర్పించగలిగానని నేను అనుకుంటున్నానండి. అది ధన్యవాదాలు.